మన రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉందన్నమాట. అటువంటి సందర్భంలో మనం కూడా మన ఛానల్ తరపున ఈ యోగాభ్యాసాలు చేయించేటువంటి ఎన్నో విషయాలను తెలియజేస్తూ, అదేవిధంగా యోగాభ్యాసాలను నేర్పించేటువంటి గురువులైనటువంటి శ్రీ సి జయరాజ్ ఆర్య గారిని ప్రత్యక్షంగా కలిసి, అలాగే అవి మనల్ని కోపాన్ని ఈర్షను రగిలిస్తున్నాయి. లోపల కఫము ఎక్కువ తయారై ఊపిరితిత్తుల నుండి కఫం తయారవుతుంది. వాళ్ళు తప్ప చేస్తూ ఉండు, కనీసం 1 మినిట్ కూడా చేయలేకపోతే ఎలా? తీసుకో, నీ గాలి నువ్వు తీసుకోవాలా. నీ గాలి నువ్వు తీసుకుంటున్నావు, మనం అది కూడా తీసుకోలేని స్థితిలో. సారి ఇప్పుడు సింహాసనం చేస్తాం. సింహాసనం అంటే ఎలా కూర్చోవాలి? మనం ఇలా మోకాల మీద కూర్చొని ఇలా కూర్చోవాలి. చేతులు ముందుకు కానీ, చేతులు ఇలా ముందుకు పెట్టి. సింహం అంటే మీకు తెలుసు కదా. సింహం గర్జన, నాలుక బయటికి తీయాల. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉందన్నమాట. అటువంటి సందర్భంలో మనం కూడా మన ఛానల్ తరపున ఈ యోగాభ్యాసాలు చేయించేటువంటి ప్రాణాయామం కానివ్వండి, యోగా అభ్యాసాలు కానివ్వండి, ఇంకా ఆరోగ్య సంబంధమైనటువంటి ఎన్నో విషయాలను తెలియజేస్తూ, అదేవిధంగా యోగాభ్యాసాలను నేర్పించేటువంటి గురువులైనటువంటి శ్రీ సి జయరాజ్ ఆర్య గారిని ప్రత్యక్షంగా కలిసి, అలాగే ఆయన దగ్గర అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా యోగా అభ్యాసాలని నేర్పిస్తున్నారో, అదేవిధంగా ప్రాణాయామాలను కూడా ఏ విధంగా నేర్పిస్తున్నారో ప్రత్యక్షంగా చూసి, అలాగే మీరు నేర్చుకుంటారని, అందరూ నేర్చుకోవాలని. ఎందుకంటే ఈరోజు యోగాభ్యాసాలు, ప్రాణాయామం ఎంత ముఖ్యమంటే, ప్రతి మనిషికి ఒక రోగం అనేది కూడా ఉందన్నమాట. ఆ రోగం ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ హెల్త్ కార్డు కావాలి అని అడుగుతూ ఉన్నారు. అటువంటి వాటికి దూరంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ యోగాభ్యాసాలని కానివ్వండి, ప్రాణాయామాలని కానివ్వండి కంప్లీట్గా వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారన్నమాట. దాన్ని నేర్చుకున్నారంటే ఈ హెల్త్ కార్డు కానివ్వండి, అనారోగ్య సమస్యలు కానివ్వండి ఎవరికి దగ్గరికి రావు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని, అంటే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందన్నమాట. అలాగే రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది. అందుకని మన ఛానల్ తరపున నేను చేస్తున్నటువంటి ఒక చిన్న వీడియో అన్నమాట. ఈ వీడియోని చూసి అందరూ నేర్చుకుంటారని, ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్దాం రండి. ఆర్య బంధువులకు నమస్సులు. ఈరోజు మన ప్రపంచ యోగా దినోత్సవము సందర్భముగా మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో మనము 5 లక్షల మంది యోగా శిక్షణకు ఈ యోగా దినోత్సవ సందర్భంగా అక్కడ అందరూ చేరుకున్నారు. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క జిల్లాలో, బాపట్ల, కరీంనగర్, మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో, ప్రధాన కేంద్రాలలో కూడా ఈ యోగా దినోత్సవము సంతోషంగా, ఆహ్లాదకరంగా జరుగుతున్నాయి. కానీ ఈ కార్యక్రమం అంతా కూడా ప్రజలకు యోగా అభ్యాసము ఆరోగ్యం కొరకు, మానసిక శాంతి కొరకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
రాజు వేదకోవిదుడైతే ప్రజలు కూడా మంచి మార్గంలో నడుస్తారు. ఇప్పుడు మోదీ గారు ఒక యోగి, ఆయన యోగాభ్యాసి, నిత్యము యోగ సాధన చేసేటువంటి మహనీయుడు. కావున ఆయన మనస్తత్వాన్ని ప్రజలలో కూడా ఇటువంటి ఆరోగ్యవంతంగా ఉండాలంటే యోగా చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన యోగా దినోత్సవ సందర్భము ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా మనసులో గొప్ప మనసు పెట్టుకోండి, మంచి మనసు పెట్టుకోండి. మనం అందరం ఒక ఏకీభావంగా, అంటే ఒక ఐకమత్యంగా, సంతోషంగా, పరస్పరం ఒకరికొకరు గౌరవించుకుంటూ జీవనం చేయాలి. మనము ఇంతవరకు ఈ యొక్క విషయాన్ని వ్యక్తపరిచాను. ఈ కార్యక్రమం తర్వాత కొన్ని మనం సూక్ష్మ వ్యాయామములు ప్రార్థన చేస్తాము. సూక్ష్మ వ్యాయామములు తర్వాత కొన్ని ఎక్సర్సైజ్, తర్వాత కొన్ని ఆసనాలు నేను తెలుపుతాను. ఇప్పుడు కాళ్ళు బాగలేవు, చేతులు బాగలేవు, మీరు ఏది చేయగలిగితే అది చేయండి. అన్ని చేయాల్సిన అవసరం లేదు. మీ శరీరం ఏది చేయగలుగుతుందే అంతే చేయొచ్చు. సులభమైనటువంటి విధానంతో చెప్తాము. తర్వాత ప్రాణాయామాదులు, మన ప్రాణము ఆయామం చేయడం అంటే మనం తీసుకునగలిగిడికే. మీకు తెలుసునో లేదో, 7,08,05,250 కణాలు ఉన్నాయి శరీరం అంతా. ఒక ఎంటుక ఒక కణం. అట్లాంటి 7,08,05,250 కణాలు ఉన్నాయి శరీరం అంతా. శరీరం చెమట పడితే చెమట చర్మం బయట నుంచి వస్తుంది కదా, ఆ కణాలు ఉంటాయి. ఇప్పుడు కుండ నిండా నీళ్ళు వేసి కుండలోంచి నీళ్ళు ఎట్లా వస్తాయి, అట్లనే ప్రతి ఒక్క కణానికి మనం తీసుకునే గాలి పోలే, నువ్వు తీసుకునే గాలి నుంచి ఈడికే. ఇది వచ్చేసి నీకు 2,000 కణాలకే సప్లై చేస్తుంది. నువ్వు పీల్చుకునే గాలి 2 కోట్ల కణాలకే సప్లై చేస్తుంది. 5 కోట్ల కణాలు నిర్జీవంగా పడి ఉన్నాయి శరీరంలో. అవే రోగాలు వచ్చేది మనకి. కీళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఏనంగా బలవంతమైనటువంటి కిడ్నీలు దెబ్బతినటము. ఇప్పుడు కిడ్నీలు దెబ్బతింటున్నాయి, కిడ్నీలో రాళ్ళు పడి వస్తున్నాయి. కపాలభాతి చేయి, రాళ్ళు కీళ్ళు అన్ని కరిగిపోతాయి, అన్ని కరిగిపోతాయి. కిడ్నీలు కూడా బాగా ఇదే అవుతాయి. వాటర్ ఎక్కువ తీసుకుంటూ మనం యోగా చేస్తుంటే కిడ్నీలకు సంబంధించిన రోగాలు దూరం అవుతాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యాయామం నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చెప్తాను. ప్రార్థన మీరు పలకండి. ఈరోజు వెన్నముక నిటారుగా ఉండాలి. కళ్ళు మూసుకొని ఉండాలి. ప్రశాంతంగా ఉండండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై. ఓం
అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. అందరూ లేచి నిలబడతారా? మరొంత ముందుకురా. ప్రసాద్ నీ పొజిషన్ చూసుకో. కొంచెం ముందుకురా, కొంచెం ముందుకు రండి. కొంచెం అసలు అలసట అయితే కూర్చో, ఏం పర్వాలేదు. ఇప్పుడు మనకు భుజాలకు ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మన భుజాలు పనిచేసే భుజాలు ఇవి. భుజబలం ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. ఈ నుంచి వస్తాం స్టార్ట్. గాలి తీసుకొని పైకెత్తు చేతులు, మళ్ళీ కిందికి వది, మళ్ళీ గాలి తీసుకో. స్టాప్. ఇప్పుడు మనం గాలి తీసుకోవడం ద్వారా లోపల శక్తి వస్తుంది. ఏమి తర్వాత మనము రౌండ్ చేస్తాం భుజాలని ఇట్లా. వెనక్కి తిప్పు. నేను కౌంటింగ్ చేస్తాను ఈసారి. ఇట్లా తిప్పుతాం. సరే, మళ్ళీ రివర్స్ కొట్టు ఇట్లా. ఇట్లా స్టాప్ దేర్. ఇట్లా అన్నప్పుడు ఇప్పుడు నేను 10 కేజీలు ఎత్తుతాను, 5 కేజీలు ఎత్తుతాను, శక్తి వస్తుంది కదా, బలం వస్తుంది. అట్లా మనం రోజు బలాన్ని పెట్టుకోవాలి. ఏదైనా సరే బలంగా మనం తీసుకునే శక్తిని సంపాదించాలి. తర్వాత ఈ నరాలు ఉంటాయి చేతులకు, పెరాలసిస్ వస్తాయండి. అట్లా రాకుండా ముందుగా జాగ్రత్త పడుతున్నాం. ఏంటి, ఈ చేతి యొక్క నరాలు, భుజం యొక్క నరాలను ఇస్తాం. చేతులు ముందుకు చాపండి, ఇట్లా విదిలిచ్చు, బాగా విదిలిచ్చు. ఇట్లా ఈ చేతులు నరాలన్నీ రక్త ప్రసారం బాగా జరుగుతుంది వేళ్లకు అన్నిటికీ. స్టాప్. చూడి ఎంత జుమ్ముగా ఉంటాయి కదా. ఇది చేయలేరా? ఎవరైనా చేయొచ్చు, ముసలి వాళ్ళు చేయొచ్చు. నాకే ఆడబ్బుతుంది అయ్యా యోగా అంటారు. చేయలేవా? తర్వాత ఈ మణికట్టు ఉంది. ఏమి, ఈ బొటన వేలు ఇలా చూడండి, చెయ్యి ఇట్లా హస్తం పెట్టు, చెయ్యి చాపు, హస్తం పెట్టి బొటకనేలు ఇలా ముడుచు, ఇది పిడికిలు పట్టుకో. దీన్ని ఇట్లా రౌండ్ చేస్తాం. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మళ్ళీ రివర్స్ ఈ పక్కకు తిప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అప్పుడు నరాలకు కొంచెము షేకింగ్ వస్తాయి, ఊరికి ముడుచుకుపోయిండాయి. తర్వాత ఇప్పుడు భుజాలకు చేతులు భుజాల మీద ఇట్లా పెట్టుకో. ఇప్పుడు ముందుకు తీసుకురావాలి. ఇలా ముందుకు నుంచి ఇట్లా కిందికి ఇచ్చి ఇలా పైకి రౌండ్ తిప్పుతూ ఉండాలి, జీరో మాదిరి. ఇట్లా 1 2 3 4 5 6 7 ఇట్లా రౌండ్ తిప్పాలి. ఇట్లా 8 9 10 11 12. మళ్ళీ ఇట్లా పైకను రివర్స్ కొట్టు. ముందు కన్నా ఇప్పుడు పైకను 3 4 5 6 7 8 9 10 11 12. స్టాప్.
భుజాలకు మంచి శక్తి వచ్చింది ఇప్పుడు. ఆ? నువ్వు ఏ పనైనా చేయగలుగుతాం. తర్వాత ఇప్పుడు భుజాలు చేతులు తీసుకున్నాం. ఏమి ఇప్పుడు ఇంకొక దానికి వస్తాం. బాడీని అంతా కదిలించాలి పైకి. చేతులు లాక్ చేసుకో. ఇలా లాక్ చేసుకున్నావు కదా, గాలి పీల్చుకొని పైకి లేయాలి. 1 ఏళ్ళతో 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇదొకటి. తర్వాత కాళ్ళు ఒక అడుగు వెడల్పు చేయి. ఇప్పుడు నడుములు ఉన్నాయి కదా, నడుములకు ఎక్సర్సైజ్ చేస్తాం. పొజిషన్ కుడి ప్రక్కకు, మీరు కుడి ప్రక్క ఎక్కడ? అక్కడ కుడి ప్రక్కకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12. స్టాప్ దేర్. ఇప్పుడు ఈ నడుములు మనకు ఇట్లా అట్లా తిప్పడంతో ఈ నడుముల నొప్పులు మనం మెల్లగా దూరం చేసుకోవచ్చు. ఈ ఎముకలు ఇవన్నీ కూడా మనకు చైతన్యవంతం అవుతాయి. తర్వాత నడుముల మీద చేతులు వేసుకోండి. ఇప్పుడు నడుములకి ఎక్సర్సైజ్ చేస్తాం. ముందుకు 1 ముందుకు వంగాలి, ఎట్లా మధ్య వరకే. 2 3 గాలి వదులు. 4 గాలి తీసుకో. 5 గాలి వదులు. 6 7 8 9 10 11 12. ఇప్పుడు నడుములను అట్లా ఇట్లా బెండ్ చేయడం వల్ల నడుముల నొప్పులకు ఇవన్నీ కూడా. ఇంకా ఏంటి, నడుములను తిప్పుదాం. కుడి ప్రక్కకు నుంచి తిప్పాలి ఇట్లా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు ఇట్లా తిప్పినారు, మళ్ళీ వ్యతిరేకంగా తిప్పు, ఆపోజిట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. స్టాప్ దేర్. ఇవన్నీ చేస్తుంటారు. మోడీ కూడా ఇవన్నీ చేస్తాడు. తరువాత మోకాళ్ళు. ఇప్పుడు నడుములు అయిపోయినాయి. ఇప్పుడు కాళ్ళ కాడికి వచ్చినాం. మీరు పెద్ద అయినా అంత చూసుకొని చేసుకో. ఇదో చూడి మేమేం చేస్తున్నాము. 1 హాఫ్ బెండ్. 2 3 4 5 6 7 8 9 10 11 12. తరువాత మోకాళ్ళను తిప్పుతాను. మోకాళ్ళను ఇట్లా వంచి కొద్దిగా ఇట్లా రౌండ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రివర్స్ కొట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. జీవితంలో మోకాలు నొప్పి మన జోలికి రావు. జీవితంలో ఇవి చేస్తే
దీన్ని అట్లా ఇట్లా ఏదో గుజ్జు లేదు అది లేదు అంటారు. గుజ్జు లేదు, మోకాళ్ళలో గుజ్జు లేదు అంటున్నారు. మరి గుజ్జు లేకపోతే మనం ఎట్లా నడుస్తున్నాం అంటే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? నీకు అరిగిపోయినాయి, ఎండిపోయినాయి, ఇంకా ఏం లేదు ఈడ, మొత్తం అంతా ఎండిపోయినాయని ఫోటోలు పెట్టి వాని కర్మ చేసి వానికి 1,00,000 రూపాయలు, మోకాళ్ళ నొప్పికి రిపేర్ చేస్తే 1,00,000 రూపాయలు వేసుకోవాలి. మనం ఈ రోజు చేస్తా ఉన్నామనుకో, అది గుజ్జు ఉందో ఏముండో మనకు తెలియదు కానీ బాగా నడుస్తున్నాము కదా. అభ్యాస యోగయుక్తైన చేతసా నాణ్యగామిన. అభ్యాసం చేస్తుంటే ఎవడు ఏ దానికి రాదు, అభ్యాసం చేయాలి. ఇప్పుడు కొన్ని చాన్నాలు మనం చేయకపోతే శిలుం పడతాయిలా. ఒక వస్తువు చాలా రోజులు వాడలేదనుకో ఏమైతాయి? శిలుం పడతాయి. టాకింగ్ వద్దురా. మోదీ ఎట్లాడతాడు? ఊరికి మౌనంగా అంటాడు, చేస్తున్నాడు. మోదీ ఊరికి చేస్తా ఉండాల్సిందే, ఇటు చెప్పినట్టు చేస్తా ఉండాల్సిందే మోదీ కూడా. తర్వాత ఏంటి సార్, ఇవి అయిపోయినాయి. సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటుంది. సూర్య నమస్కారం చేసేదానికి ఉంటుందా? అవి ఉండే ఆ నుంచి ఇట్లా వస్తామని చేపిస్తా. సూర్య నమస్కారాలు స్కోర్ కొంచెం ముందుకు రండి, అట్లా ఇట్లా క్రాస్ తీసుకోండి, లేకపోతే చూడండి మీరు చేయగలిగితే, లేకపోతే చూడి. ఇది 1 2 3. కాళ్ళు మెల్లగా కాళ్ళ దగ్గరికి చేతులు ఆంచాలి, తల కిందికి వంచాల. 4 రైట్ లెగ్ వెనక్కి, 5 లెఫ్ట్ లెగ్ వెనక్కి, 6 సాష్టాంగ నమస్కారం, 7 పైకి చూడు సర్పాసన్, 8 పర్వతాసన్, 9 లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకురా, ఎడమ కాలు ముందుకు, 10 కుడి కాలు ముందుకు తీసుకురా, తల వంచు, 11 12. ఇవి చేస్తే మొత్తం బాడీ అంతా రెగ్యులర్ సర్క్యులేషన్ బాగా వస్తుంది. మరి 3 సార్లు చేద్దాం. ఒకసారి 1 పొజిషన్, 2 3 మెల్లగా, 4 రైట్ లెగ్ వెనక్కి, 5 6 సాష్టాంగ్, 7 సర్పాసన్, 8 పర్వతాసన్, 9 లెఫ్ట్ లెగ్ ముందుకు, 10 రైట్ లెగ్ తల వంచు, 11 12. ఇంకొకటి చేద్దాం. 1 2 3 4 రైట్ లెగ్, 5 6 7 సర్పాసన్, 8 9 10 11 12. ఎనఫ్. ఓకే, థ్యాంక్ యూ. పెద్ద ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు పాపం, ప్రయత్నం చేస్తున్నాడు. సంతోషం, ప్రయత్నం చేయడం కూడా సంతోషం. ఇంతకాలం ఆడ కూర్చోండావు, ఇప్పుడు వీడికి వచ్చి ఎట్లుంటుంది నీకు అర్థమై ఉంటుంది. దిన్నం ఊరికి ఇట్లా అంటానే చాలు, అంతే చాలు. ప్రతి ఒక్కరికి తెలియదు కాబట్టి పాపం దూరంగా ఉండారు. తర్వాత చక్రాసన్, కాళ్ళు వెడల్పు చేసుకోండి, చేతులు ఒకరి చేతులు ఒకరు తగలకోకుండా నడుములంతా తిప్పాలి. ఇట్లా గాలి వదులు బాగా.
స్టాప్ స్టాప్. అప్పుడు ఏమైందంటే కీళ్ళు, నడుము యొక్క కీళ్ళన్నీ కూడా కదులుతాయి, ప్రతి ఒక్క బాడీ పార్ట్. తర్వాత చేతులు ముందుకు తీసుకోండి, కాళ్ళు వెడల్పు చేయి, ముందుకు ఉండాలి, చక్కగా ఉండాలి. ఇప్పుడు మోకాలు వంచాలి, రైట్ సైడ్ 1, మోకాలు వీలైనంత వంచాలి. 2 ఈ వల్ల వంచాలి. 3 4 5 6 7 8 9 10 11 12. మోకాళ్ళ కాడికి వచ్చినాం. తర్వాత చేతులు ఇలా అంటూ కాళ్ళు వెడల్పుగానే ఉండాలి. ఒకసారి చూడి, ఈ ఎడమ చేయి మెడమ వరకు పోవాలి, కుడి చేయి ఇలా రావాలి. 1 2 ఇవ్వలకు, 3 4 5 6 7 8 9 10 11 12. స్టాప్. సేమ్ పొజిషన్లోనే ఉండండి. తర్వాత త్రికోణ్ అంటే ఈ చేయి ఇక్కడికి ఇట్లా ఆపోజిట్. ఓకే, స్టార్ట్ చేయి. గాలి వదులు. అట్లా నడుములు అట్లా అంటే నీ నడుములు, కీళ్ళు, కాళ్ళు అన్ని యాక్టివేషన్ అవుతాయి. ఓకే, స్టాప్. ఇప్పటికీ శరీరం బాగా అలసిపోతా ఉంది. శరీరం అలసాలి, చెమట పట్టాలి, గస రావాలి. గస లేకుండా ఊరికి కూర్చొని ఏదో పిడ్జిలో పావురం అది అట్లా లోపల కూర్చొని పంజరంలో పావురంలా కూర్చుంటే అది రెక్కలు కొట్టేది ఎప్పుడు, అది చెట్టు ఎగిరేది ఎప్పుడు, అట్లా పంజరంలో పడిందా మనం. కాబట్టి శరీరాన్ని మీద శ్రద్ధ లేదు, అందుకే అది మనం పడగొట్టాలి. కాబట్టి శ్రద్ధ. ఇప్పుడు మన శరీరము వీలైనంత వరకు చిన్నగా రన్నింగ్ చేస్తుంటాం. రన్నింగ్ చేయని వాళ్ళు వాకింగ్ చేయొచ్చు. ఇట్లా రన్నింగ్ చేయలేదనుకో, ఇప్పుడు ఇట్లా ఉరుకుతా అంటాం. ఉరకలేని వాళ్ళు ఏం చేయాలా, ఊరికి ఇట్లా వాకింగ్ చేయాలి. ఇట్లా వాకింగ్ చేయి. ఉరకలేకపోతే ఉరికే వాళ్ళు స్లోలీ రన్నింగ్ చేయాలి. నువ్వు చేయలేవనుకో, ఊరికి ఇట్లాను ఇట్లా చేతులు ఇట్లా అట్లా అంతే. ఈ కాలు పైకెత్తి ఇట్లా చేస్తుండు, చేతులు ఉంచు అట్లా, అది అంతే. చూడు, ఎన్నాళ్ళు నడక కూడా రాలే సరిగా, బాగా ఈ చేయి ఇట్లా లెఫ్ట్ రైట్ రావాలా, మిలిటరీలో మాదిరి. రోజు చేస్తే గస రాదు. ఒక కిలోమీటర్ ఉడకాలి. నుంచి సుమారు 50 రాళ్ళ దగ్గరికి వచ్చి పెద్దమ్మ కాడికి ఇప్పుడు పెద్దమ్మ కాడికి వచ్చిస్తావు. ఓకే, స్టాప్ డే. స్టాప్. ఒక్కొక్కసారి చెప్దాం, పాపం అలసట పడతారు. మనిషికి ఇట్లా ఉత్సాహం రావాలి. తర్వాత ఇంకొక చిన్నది ఉంటుంది. ఇప్పుడు ఉరికిట్లా చేతులు పైకి కిందకి వైశాల్యం చేయండి, అంతే. ఏదో ఒకటి శరీరాన్ని రోజు కదిలియాల, ఎట్లన్నా కదిలించుకో, కదిలిస్తూ ఉంటారా.
చాలే, ఎక్కువ గస్ అవుతుంది. పొరపాటున స్కిప్పింగ్. ఎప్పుడన్నా గోడలు ఎగిరినావా? ఎగిరింటావులే, ఎగిరింటావు ఎప్పుడన్నా. అది ఇది ఒక ఎక్సర్సైజ్, పిల్లలు ఆడుకుంటుంటారు చూడి అట్లా. ఓకే, స్టాప్. ఇప్పుడు మీ గస చల్లారాలి, శవాసనం చేయాలి. మీకు అనుకూలంగా అందరూ ఒకే పక్కకు అట్లే పైకి కుదురుతారులే. సెంటర్లో పడుకో, మీరు అట్లా సెంటర్లో పడుకో. విశ్రాంతి, పడుకో చక్కగా. చేతులు ఎల్లకిలక ఉండాలి, కాళ్ళు చక్కగా ఉండాలి, చేతులు వెళ్ళకిలా ఉండాలి. చేతులు ఇట్లా వెళ్ళకలు ఉండాలి, ఇట్లా. అది శవాసనం. ఫ్రీగా ఉండాలి. గాలి ఈ ముక్కుతో శ్వాస మెల్లగా తీసుకొని వదులుతూ ఉండాలి. బాగా విశ్రాంతి తీసుకో. శవాసనం చాలా విశ్రాంతిని ఇస్తుంది. మంచి గాలి తీసుకోండి, ముక్కుతోనే తీసుకో. ఏకాగ్రతగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఎండ వస్తుంది, ఎండన్నా ఏం పర్వాలేదు. స్లోలీ రిలాక్స్ తీసుకునేప్పుడు మంచిగా ఏకాగ్రతగా ఉండాలి. మనసులో పడుకొని చల్లచయ్యాయి ఆలోచనలు చేయకూడదు. ఒకటే భగవంతత్వం, మనసులో ఓంకారాన్ని అనుకుంటూ ప్రశాంతంగా ఉన్నాము, నేను హాయిగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే భావన నీలో ఉండాలి. విశ్రాంతిలో ఉండాలి, ప్రశాంతతను పొందుతున్నారు. చేతులు కిందకి పెట్టుకో. సెల్లు తలకాయ దగ్గర ఉండొద్దు, దూరంగా పెట్టుకో. చక్కగా నీ శ్వాసను నీవే గమనించు. ఓకే, స్లోలీ గెట్ అప్. ఎడమ తిక్కు తిరిగి లేయాలి, ఎడమ ప్రక్కకు తిరిగి లేయాలి. ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి, మంచంలో నుంచి లేచేటప్పుడు కూడా ఎడమ ప్రక్కకు తిరిగి లేయాలి. ఓకే, ఇప్పుడు దండిగా ఆసనాలు చెప్పను, కొన్ని తక్కువ చేసుకున్నాము ఎందుకంటే ఆలస్యం అవుతుంది కాబట్టి. ముఖ్యమైనటువంటి కొన్ని చేస్తాం. తర్వాత స్ట్రెచ్ యువర్ లెగ్స్. కాళ్ళు చాపండి, చేతులు వెనక్కి సపోర్ట్ తీసుకో, విశ్రాంతిలాగా. వృద్ధులకు ఇవి మీరు చేయొచ్చు. పెద్ద అయినా 2 కాళ్ళు జాయింట్ చేసుకో. ఓకే, చేతులు వెనకాల సపోర్ట్ తీసుకో, అప్పుడు నువ్వు ఫ్రీగా ఉంటావు. ఇప్పుడు ఇవి మోకాలు నొప్పులు ఉండేటువంటి వాళ్ళు, లేడీస్ అందరూ కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటే వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే గృహములో గృహస్థురాలు ఆరోగ్యంగా ఉంటే ఆ గృహం కలకలగా ఉంటుంది. గృహస్థురాలు అనారోగ్యంలో పడిపోయింది అనుకో, ఇండ్లంతా సొబ్బిగా సావిడవుతుంది. అంతే, ఆ ఇండ్లు పనికిరాదు. వీడు ఊరికి దిక్కు తెలియకుండా, కసులు ఉడుచుకోకుండా, బోగులు కడుక్కోకుండా ఊరికి అట్లా అట్లా తిరుగుతుంటాడు. హోటల్ మేకానా హోటల్కి పోతాడు, ఇంత తీసుకొస్తాడు, భార్య కింద పెట్టి నాయ కింద పెట్టి. ఒక్క ఆమె పని చేయకపోతే మిగతా వాళ్ళంతా పని చేయలేరు. అందరూ చేయొచ్చు.
మనం కూడా చేయొచ్చు. అవును. మన చేత కాదా? చేయొచ్చు, ఎందుకు చేయలేం? మనం ఇప్పుడు ఆమె చేసి మన వాళ్ళకి ఆహారం పెట్టేటప్పుడు మనం చేసి మనం ఎందుకు ఆహారం పెట్టకూడదు? మనం కూడా చేయాలా. చేస్తాం. అప్పుడు చేయాలంటే నీకు ఆరోగ్యం నీకు బాగుండాలి కదా. ఒళ్ళు నొప్పులు గడ్డి నొప్పులు పెట్టుకున్నావు అనుకో, ఆమె ఒక పక్క నువ్వు ఒక పక్క పడితే చాలా కష్టం అవుతుంది భవిష్యత్తులలో. ఇది ఫ్యూచర్లో ఒక భార్య కానీ ఏదైనా అనారోగ్యంతో పడితే పైసలు అవుతారు. వీడు చెయ్యలేడు, వండలేడు, కసు ఊడ్చలేడు, బోకులు గడగలేడు. ఎంత అదే వాడు ఉత్సాహంగా ఉన్నాడు అనుకో, ఇది ఎంత చెత్త పని, ఇదెంత సేపు చేయాలా అని ధైర్యం ఉంటుంది. అది నువ్వు ఆరోగ్యంగా ఉంటే. కాబట్టి ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి. ఏళ్ళు మీరు వెనక్కి పెట్టుకో, వేళ్లను ముడుచు. 1 2 3 కాలి వేళ్ళు ముడచాలి. కాలి వేళ్లను ఇలా ముడచాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. పాదాలు ముందుకు. 1 2 వెనక్కి లాగు. 3 4 5 6 7 8 9 10 11 12. క్లాక్ వైజ్ తిప్పు. 2 పాదాలు రౌండ్ తిప్పు ఇట్లా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రివర్స్ తిప్పు మళ్ళీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మోకాళ్ళు పైకి కింది కను. ఈ కాళ్ళకి ఎక్సర్సైజ్ పెద్ద అయినా ఇట్లాంటివన్నీ చేస్తే నీకు అవి రావు. ఇట్లా పైకి కిందికి అంతే. ఈ పాడు ఉరుకుదు మీ ఇంటికాడికి. ఇప్పుడైతే ఏంలే, మళ్ళా సంవత్సరానికి ఉరకడు. ఇట్లా చేసినావు కదా. ఇప్పుడు బటర్ఫ్లై కాళ్ళు పాదాలు 2 ఇట్లా చేయండి, చేయి ఇట్లా. ఏం కాదులే, చెయ్యి చెయ్యి చెయ్యి. నువ్వు పాదాలు పట్టుకో. చూడండి, ఇవన్నీ నట్లన్నీ సులువు పట్టినాయి, అన్ని ఆడ పట్టుకుపోయినాయి. ఇప్పుడు 2 పాదాలు చేతులు లాక్ చేసుకో. ఈ 2 కాళ్ళు అది తుమ్మెదలాగా ఇట్లా తుమ్మెద రెక్కలు కొడుతుంది కదా, అందుకే బటర్ఫ్లై అన్నారు. ఇట్లా చేయాలా, రోజు చేయాలా. చేస్తేనే నడుస్తాను వాళ్ళ ఇంటికి నుంచి ఆంజనేయ స్వామి దగ్గరికి. లేకపోతే ఆడ నడుస్తాడు. కష్టమైతాది. మీరు ముసలోళ్ళైనా చేయొచ్చు, ఇబ్బంది పడతారు. మనము మంచములు వాడి ప్రాణం పోయేంత వరకు నడుస్తూ ఉండాలి. ప్రాణం పోయేంత వరకు నడుస్తూనే ఉండాలి. ఇట్లా చేస్తూ ఉండాలా. ఓకే, స్టాప్ దేర్. ఇప్పుడు ఏం చేస్తాము, కొన్ని ముఖ్యమైన ఆసనాలు మాత్రం వేసి ప్రాణాయామం చేద్దాము. కొన్ని ఆసనాలు అంటే ఏ ఆసనం చేస్తారు, ఏ ఆసనం చాలా మంది చేయలేరు, కొన్ని కాదు. పద్మాసనం వేయమంటారు, ఒక్క పద్మాసనం వేయలేరు పాపం. పద్మాసనం ఎవరు వేస్తారు చూద్దాం. కుడికాలు ఎడమ తొడ పైన వేయలేరు, ముసలి వాళ్ళు వేయలేరు. ఈయన వేస్తాడు, శివయ్య వేస్తాడులే. ఏం వచ్చిందిలే, సీనియారిటీ కదా. ఒకవేళ వేయలేని వాళ్ళు కుడికాలు పైకి తీసుకొని అర్ధ పద్మాసనం వేసుకోవచ్చు. అర్ధ పద్మాసనం అంటే ఒక్క కాలు ఇది కిందికి పెట్టుకోవట్లా, అంతే. ఇది కిందికి అను అట్లా, దీని మీద ఇట్లా వేసుకోలేవు. అది కూడా బరువు అయింది, కడ్డీలు వేసినట్లు వేసినాయి. సరేలే, కిందికే పెట్టుకోలే. అయినా వచ్చా, అయినా సీనియారిటీ ఉంది. ప్రసాద్ కూడా వస్తుంది, ఒకటి కాలు బాగలేదు. ఓకే, ఆల్ రైట్. సిద్ధాసనం, పద్మాసనం.
ఓకే. ముద్ర. ఈ బొటన వేలు చూపుడు వేలు కలిపితే ఇది జ్ఞాన ముద్ర అంటారు. ఈ 3 వేళ్ళు ఇలా ఉండాలి. అలా ఉండి ఇలా కూర్చోవాలి పద్మాసన స్థితిలో. వెన్నముక నిటారుగా ఉండాలి. పద్మాసన స్థితిలో ఇలా కూర్చుంటే కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత కుదురుతుంది ఈ పొజిషన్లో ఉంటే. ఇది ధ్యాన స్థితి అని కూడా అంటారు. ఇలా కళ్ళు మూసుకొని గంటల కొలిది ధ్యానంలో ఉంటారు, నిరామయంగా ఆనందంగా. ఇది నేర్చుకోవాలి. పద్మాసన స్థితిలో కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటాం. తర్వాత బద్ధ పద్మాసనం ఎవరు వేయలేరు. యోగ ముద్ర. చేతులు ఎనికి పెట్టుకో, గాలి తీసుకో, వదిలేసాయి, మెల్లగా బెండ్ చేయి, తలను భూమికి అంచాలి. రావు, పొట్టలు అడ్డం ఉన్నాయి, అవి తొలగించుకోవాలి. చూడు ఎంత, ఇది చాలా మంచి ఆసనం. మెదడులోనికి నరాలన్నీ గుంజుతాయి, మెదడు యొక్క కణాలన్నీ చైతన్యవంతమవుతాయి ప్రశాంతంగా. స్లోలీ గెట్ డౌన్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. 2 కాళ్ళు చాచండి చక్కగా. చక్కగా చేతులు మెల్లగా ఇలా కుడి చేయి ఎడమ చేయి 2 పైకి లేపు. గాలి పీల్చుకోవాలి. పశ్చిమోత్తానాసనం. గాలి అంతా వదిలి కాళ్ళు వేళ్ళు పట్టుకోవాలి. అందుతాయా? కాళ్ళు వేళ్ళు పట్టుకోవాలి. తలను వంచాల, మోకాళ్ళ కాంచాలి. వచ్చిన కాడికి చెయ్యి చాలు, అది తల వంచు చాలు. దీన్ని పశ్చిమోత్తానాసనం అంటారు. 1 2 5 వరకు చెప్తాను. 5 వరకు లేయొద్దు ఎవరు. స్లోలీ 1 2 3 4 5 గెటప్. చూడి మన తల మోకాళ్ళ కాడికి రాలేదు, రావాలి. అంటే అప్పుడు ఈ వెన్నెముక బెండ్ అవుతుంది బాగా. ఆ వెన్నెముకలో నరాలన్నీ బాగా సాగుతాయి. ఈ మెదడులో నుంచి వెన్నెముకకు కనెక్షన్ ఉండయి. అప్పుడు మొత్తం యాక్టివేషన్ అవుతుంది, మెదడు చైతన్యవంతం అవుతుంది. ఈ మెదడు అంతా, తల అంతా. బ్రెయిన్ ట్యూమర్ వచ్చి చనిపోయాడు మన మిత్రుడు మొన్న, రాఘవ. తెలియదు, సంవత్సర క్రితం నుంచి చెప్పా. మొగమంతా తెల్లగా పాలిపోతుందయ్యా, బ్లడ్ టెస్ట్ చేయించుకో అని చెప్తే నిర్లక్ష్యం చేశాడు. అట్లా బ్రెయిన్ ట్యూమర్లు ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనము సరైనటువంటి అవగాహన లేదు కాబట్టి జాగ్రత్త పడాలి. తర్వాత అది జానుశిరాసనం అనింది. అది కూడా సింపుల్. ఈ కాలును ఇక్కడికి కాంచాల, అక్కడే కూర్చొనే. కుడి కాలు ఎడమ తొడకు ఆంచండి, కుడి పాదం. మీరు వచ్చినోటోళ్ళే అందరూ, రానోటోళ్ళు ఎవరు లేరు. ఎంత సీనియారిటీ ఉండేటోళ్ళే, ఏదో పెద్ద అయిన వాళ్ళు ఒకటి కొత్త వాళ్ళు, మీరంతా నేర్చుకునేటోళ్ళే కదా. జానుశిరాసనం తొడకి చాలా మంచిది. ఇది నపుంసకత్వం పోతుంది అంటాడు. దీన్ని గుర్తుపెట్టుకోండి, నపుంసకత్వము పోయే ఆసనం ఇది. బాగా తొడకు బాగా ఆంచు, మెడమంతా వాంచి, చేతులు బాగా గాలి తీసుకో, గాలి వదిలి మళ్ళీ వేళ్ళు పట్టుకోవాలి. మోకాలకు తల ఆంచాలి, మోకాలకు తల ఆంచాలి. ఎత్తవద్దు. 1 5 అన్నంత వరకు ఎత్తాకు. 1 2 3 4 5 ఒక పద్ధతి. తర్వాత చేంజ్ యువర్ లెగ్. ఈ కాలు తీసుకొని ఇప్పుడు ఆ పాదమును తొడకు, ఎడమ పాదమును తొడకు ఆంచుకో. మోకాలు చక్కగా ఉండాలి, ఇలా చక్కగా ఉండాలి. జానుశిరాసన్. మళ్ళీ గాలి తీసుకొని గాలి వదులుతూ కాలి వేళ్ళు పట్టుకోవాలి. పట్టుకో,
మోకాలు వరకు తల వచ్చేయాలి. 1 2 3 4 5. ఎవరికొకరికి ఇద్దరికి మోకాళ్ళ దగ్గరికి తల అంచినారు. అన్ని తలలు పైకే ఉన్నాయి. అంటే మేము రాలేము, మేము పోలేము. అది మనము మన శరీరము మనం చెప్పినట్టు వినాలి, అట్లా తయారు చేసుకోవాలి అంతే. తరువాత ముఖ్యమైనటువంటి సిట్. వజ్రాసనం వేయగలుగుతారా? కుడి కాలును వంచు, ఉండాలి శని అట్టండి. ఎడమ కాలుని ఇట్లా వంచు. 2 మెడిమల కింద కూర్చోవాలి, మెడిమల సందులో కూర్చోవాలి. రాదనుకుంటా, మెడమల కిందికి వంచాలి. అవన్నీ నొస్తాయి, ఎప్పుడు వంచలేము కాబట్టి నర్రాలన్నీ నీళ్ళకపోయి ఉంటాయి, అవి రాదు. కొత్తగా అయితే అది మెడమలు కిందికి అవి నొచ్చాయిలే, ఎగ్గాలి, చాలా బరువు అవుతాయి. వద్దు, ఎవరు వేయగలుగుతారో వాళ్ళు వేయండి, అవసరం లేదు. వజ్రాసనం, దాని పేరే వజ్రాసనం. స్టిఫ్ యువర్ బాడీ, బాగా స్టెఫ్గా ఉండండి, వెన్నముక నిటారుగా ఉండాలి, చేతులు తొడల మీద పెట్టుకోవాలి, చక్కగా కాన్సన్ట్రేషన్తో ఉండాలి. అంటే చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. ఇది భోజనానంతరం ఈ ఆసనం వేయచ్చు. ఇది ఒక్కటే ఉండేది ఛాన్స్. భోజనం చేస్తానే ఈ ఆసనం మీద కూర్చుంటారు, మిగతా ఆసనాలకు లేవు అట్లా. ఇలా ఒక ఆసనం చేస్తే ఏకాగ్రతగా చేయాలి. మనం కళ్ళు చెదిరిపోయినాయంటే, చూస్తున్నాం అంటే చెదిరిపోయినామని అర్థం. ఏకాగ్రతగా చేయాలి, శ్వాసను బాగా తీసుకొని ఇది చేయాలి. సెకండ్ మెథడ్ శశాంకాసనం. అంటే వెనకాల పిడికిలు పట్టుకో, గాలి తీసుకొని వదిలేసాయి, మెల్లగా బెండ్ చేయి, వంచాలి. 1 లేపాకు అప్పుడే. 1 2 3 4 5 మెల్లగా పైకి లేయాలి. ఇది ఒక మెథడ్. శశాంకాసనంలో రెండవ మెథడ్, చేతులు పైకెత్తు, గాలి తీసుకో, మళ్ళీ వదిలేసి చేతులు చక్కగా భూమికి కాంచు, తలను కూడా కిందికి వంచు. సెకండ్ మెథడ్ 1 2 3 4 5. ఓకే, స్టాప్ దేర్. అవి మనల్ని కోపాన్ని, ఈర్ష్యను రగిలిస్తున్నాయి. లోపల కఫము ఎక్కువ తయారై ఊపిరితిత్తు నుండి కఫం తయారవుతుంది. కొన్ని కోట్ల ఊపిరితిత్తు కణాలు ఉన్నాయి లోపలేడ, కొన్ని కోట్లు ఉన్నాయి, దాని నిండా కఫము తయారవుతుంది. అప్పుడు నువ్వు శ్వాస సరిగా తీసుకోలేవు, అది ప్రాణశక్తి తండ్రిగా తీసుకోలేకపోయి ఇది కోపం ఉత్పన్నమవుతుంది, ఈర్ష్యలు ఉత్పన్నమవుతాయి. దాన్ని పోగొట్టుకోవడానికి మనం చేస్తున్నాం భస్త్రికా ప్రాణాయామం. ఇప్పుడు చేస్తాం, అందరు బాగుచో. ఇప్పుడు ఈ ముక్కులో ఏమన్నా చీమిడి ఉందేమో కనుక్కుందాం, అది బయటికి వేస్తాం. ఇప్పుడు చేతులు ఉన్నాయి, కుడి చేయిని ఈ పక్క పెట్టుకో, ఎడమ చేయిని ఎడమ తొడపైన పెట్టుకో, మోకాల మీద. కుడి చేయి హస్తం తీసుకో, ఇలా ముడిచేయి, బొటన వేలు తీసుకో, కుడి ముక్కు మూసేయి, గాలి తీసుకొని వదులు, గాలి తీసుకో వదులు. గాలి తీసుకో, ఒక ముక్కుతో, ఎడమ ముక్కుతోనే గాలి తీసుకొని వదులు. శక్తి ఉన్నంత తీసుకో, శక్తి ఉన్నంత వదులు. స్టాప్ చేయి. ఈ ముక్కు చంద్రనాడి, ఇది ఏం నాడి? చంద్రనాడి, శీతలం కలగజేస్తుంది. దీంట్లో ఈ ముక్కు ద్వారంలో లోపల ఏదైనా చీమిడి అడ్డపడి ఉంటుంది అనుకో,
అంటే బయటికి వచ్చేస్తుంది కదా. అది తొలగిపోతే ఒక్కొక్క తులం వస్తుంది ఒక్కొక్కసారి. ఎన్ని తులాలు ఉంటుందో మనకు తెలియదు లోపల. ఒక్కొక్క తులం బయటికి వచ్చి ఉంటుంది. అది పోయినప్పుడల్లా నీకు మనోవికాసం కలుగుతుంది. ఇప్పుడు ఈ ఉంగరపు వేలు బొటన్ వేలు ఉండదు. ఉంగరపు వేలు మధ్య వేలు కుడి ప్రక్క, కుడి చేయి మూసేయి, ఎడమ ముక్కు మూసేయి. ఇప్పుడు ఈ కుడి ముక్కుతో గాలి తీసుకోదులు. హలో, ఇక్కడ యోగా క్లాసులో ఉన్నాను రామసుబ్బయ్య. ఒక 10 సార్లు చేసుకో, 5 సార్లు చేసుకో. ఓకే, స్టాప్ చేయి. రోజు సీమలు పోతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. అవి కొన్ని గంటలు రేయింబావులు తిరుగుతుంటాయి. దానికి దారి ఏర్పడుతుంది మొత్తం అంతా. రోజు నువ్వు ఇది చేస్తుంటే లోపలన్నీ ముక్కు రంధ్రాల ద్వారములన్నీ కూడా క్లీనర్ అవుతాయి, మంచి దారి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది చేయలేని వాళ్ళకు చీమిడి వస్తుంది, బయటికి డగ్నని జలుబు ఉంటే చీమిడి వస్తుంది. అప్పుడు చీమిడి తొలగించుకోవాలి. అది తొలగిపోతూ ఉంటుంది. అప్పుడు నీ యొక్క ఈ మెదడు యొక్క కణాలన్నీ కూడా ప్రశాంతత చెందుతాయి, హాయిగా ఉంటుంది. ఏమి ఇంకా ఇది మొదట ఆ రంధ్రాల్లో ఈ రంధ్రంలో చీమిడిని బయటికి వేసేదానికి ఇది ఎక్సర్సైజ్ చేశాం. రెండవది ఫస్ట్ భస్త్రికా ప్రాణాయామం. పూర్వం కొలిమితిత్తి ఇట్లా ఉండింది, ఇట్లా కొలిమితిత్తి కమ్మరి ఇట్లా ఇట్లా ఒత్తితే కిందికి గాలి వస్తుంది, తీసుకుంటే పైకి పోతుంది. కొలిమితిత్తి అంటారు. ఇప్పుడు పిల్లలకు తెలియదు కొలిమితిత్తి, పూర్వం ఉండింది. మన ఊపిరితిత్తులు కొలిమితిత్తిలాగా ఊపిరితిత్తులు పైకి లేపినాం, వదిలేసినాం, తీసుకున్నావు. కొలిమితిత్తిలాగా కళ్ళు మూసుకొని చేయండి. ఒక 5 సార్లు చేయి. అలసట అయితే విశ్రాంతి తీసుకో. ఒక 10 సార్లు చేసుకో, స్టాప్ చేయి. రిలాక్స్. కొత్తగా తల తిరుగుతుంది, తల ఊపుతుంది. అట్లా అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా. అలా అట్లే ప్రశాంతంగా ఉండు. అప్పుడు మామూలుగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి. అట్లా వచ్చినప్పుడు కొత్తగా ఎందుకు అట్లా వచ్చింది? నీవు గాలిని కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నావు, ఆక్సిజన్ తీసుకుంటున్నావు. అంటే ప్రాణశక్తిని తీసుకుంటున్నాం, లోపలంటే చెడును బయటికి వదులుతున్నాం. నువ్వు దిన్నం అట్లా వదులుతున్నావా? చెడుని ఎక్కువగా వదలడం లేదు. ఇప్పుడు మన ప్రాణశక్తిని ఈ గొంతులోని పోయి ఊపిరితిత్తుల్లోకి పోయింది, ఊపిరితిత్తు కడుపులోకి పోయింది, కడుపులోకి అవయవాలకంతా ప్రసారం జరుగుతూ ఉంది కరెంట్. అప్పుడు నీవు సమస్త కణాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా చైతన్యవంతం అవుతాయి. అప్పుడు నువ్వు ఆరోగ్యంగా వస్తావు. ఇది కొత్తగా కాబట్టి ఎక్కువ చేయలేరు. ఒక 10 సార్లు చేసి అలసట అవుతుంది, తల తిరుగుతుంది. అంటే మెదడుకు ప్రాణశక్తి ప్రాకుతుంది, ప్రాణం మెదడు కణాలకు అంతా అందుతుంది. అప్పుడు మెదడు క్లీనింగ్ అవుతుంది, క్లీన్ అవుతుంది. అప్పుడు ఇంకా నీకు జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతుంది, మంచి ఆలోచనలు పుడతాయి, అంత శక్తిని ఇస్తుంది భస్త్రికా ప్రాణాయామం. ఇప్పుడు పెద్దవాళ్ళు పాపం ఎక్కువ చేయలేరు. 5 సార్లు చేయి, స్టాప్ చేయి. మళ్ళీ విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఒక 5 సార్లు చేసి స్టాప్ చేయి. నువ్వు ఎటువంటి వాడు అవుతావో, నువ్వు 1 సంవత్సరంలోనే నీకు మార్పు వస్తుంది. ముఖం వికసిస్తుంది, ముఖం మంచి సంతోషంగా ఉంటుంది, ముఖంలో చికాకులు అట్లా ఉండవు, ప్రశాంతంగా ఉంటాం. అంత శక్తి ఉంది. తర్వాత వీటికి స్టాప్ చేద్దాం. నెక్స్ట్ కపాలభాతి. కపాలభాతిలో
గొంతు రోగాలు, ముక్కు రోగాలు, తర్వాత చెవులకు సంబంధించి, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించి, గుండెకు సంబంధించి, పొట్ట, గ్యాస్ ట్రబుల్, తర్వాత ముడ్డి స్థానం వెనకలో ఉండేటువంటి అన్ని కిడ్నీలు ఉంటాయి. ఈ కిడ్నీలు యాక్టివేషన్ అవుతాయి. రాళ్ళు అంటారు, రాళ్ళు. నీవు కపాలభాతి రోజు 5 నిమిషాల సేపు 3 నిమిషాల సేపు డైలీ చేసినావంటే నీకు రాళ్ళు, స్టోన్స్ ఉండవు, కరిగిపోతాయి. మూలాధారం చైతన్యవంతం అవుతుంది, అంటే మూలాధారం లేస్తుంది. ఎంత శక్తులు ఉన్నాయి దీంట్లో కపాలభాతిలో. ఎస్, చక్కగా ఉండండి, కళ్ళు మూసుకోండి, గమనించు. ఒకసారి తెలియని వాళ్ళు ఒకసారి నన్ను చూడు. కేవలము గాలి వదలాలంతే, పదే పదే విడవకుండా. పొట్ట కదలికి వస్తుంది, పొట్ట లోపలికి వస్తుంది. కళ్ళు మూసుకొని చేస్తూ ఉండండి. ఈజీ. చిమ్ము గాలి బయటికి, లోపలండి ముక్కు ద్వారా. వెంటనే చిమ్ముతా ఉండు. కళ్ళు మూసుకో, బయటికి. పొట్ట లోపలికి వెళ్ళి బయటికి. పేగులు ఆడుతుంటాయి, పేగులకి ఎక్సర్సైజ్ జరుగుతుంటుంది. ఊరికే గాలి బయటికి, ముక్కులో గాలి బయటికి చిమ్ము, బయటికి తీసుకో. ఆకు ఊరికే లోపలిది బయటికి వదులు. అట్లా అంతే. కదలద్దు, కదలకుండా చేయి, ముక్కుతోనే పని. అట్లా అన్నమాట. చేస్తుండ. స్లోలీ స్టాప్. రిలాక్స్. పేగులు ఏమైపోయినా, పేగులు తిన్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నావా నువ్వు ఎప్పటికి కూడా. పేగులకు లోపలికి బయటికి వెళ్తుంది. అప్పుడు లోపల పేగుల్లో ఉండే వాయువు అంతా కూడా బయటికి పోతుంది, అపాన వాయువుల ద్వారా అవుతుంది. లోపల జీర్ణకోశాలు బాగా అభివృద్ధి అయిపోయి ఆకలి బాగా పెంపొందిస్తుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది. తర్వాత నీకు పేగులకు సంబంధించినటువంటి రోగాలు ఏవి కూడా రావు. మలమూత్రాలు సక్రమంగా పోతూ ఉంటాయి. ఈ విధంగా అన్నీ కూడా జరుగుతాయి. కపాలభాతి. నెక్స్ట్ రిలాక్స్. చేసుకున్నారు కదా, అర్థం కాలేదు, ఒకవేళ అర్థమైతే మళ్ళీ ఒకసారి చెప్తానులేండి. ఈ జీవితంలో పరమార్థాలు ఇవన్నీ. ఇవి భగవంతునికి పూలు తీసుకుపోవాకు, పుష్పాలు. మన దగ్గర 7 పుష్పాలు ఉన్నాయి. ఇవి బంగారు పుష్పాలు. అవి భగవంతుని పాదాల దగ్గరికి పెట్టాలి. అంటే ఏమి? 7 ప్రాణాయామాలను నువ్వు మనసుతో భగవంతునికి నివేదించాలి. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? నా భక్తుడు ఇతని 7 ప్రాణాయామాలు చేస్తున్నాడు, నన్నే స్మరిస్తున్నాడు. ప్రాణవై బ్రహ్మ, ప్రాణమే బ్రహ్మ. గుర్తుపెట్టుకో. నీలో ఎవరుంటే నీవు ఉన్నావో, ఎవరు లేకుంటే నీవు లేవో, అదేరా దైవం అన్నాడు శౌనక మహర్షి. నీ ప్రాణమే దైవం. ఎక్కడ దైవం అక్కడెక్కడే చూస్తే లేడు, నువ్వు కనుక్కోలేవు. నీలోనే ఉన్నాడు పరమాత్మ. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసవే నీ ప్రాణము, దైవము వాడే. ప్రాణో వై బ్రహ్మ, నీ ప్రాణమే బ్రహ్మ. నీవు ప్రాణాయామం చేస్తున్నావు అంటే దైవాన్ని ఉపాసిస్తున్నావు. గుర్తుపెట్టుకోవాలి. యాడో లేడు, వాడు లేకుంటే నీవు లేవు. ప్రాణం బయటికి పోతే మనం లేం, అయిపోయా, కనుమరుగైపోతాం. వాడు ఉంటే మనం ఉన్నాం. వాడే ఇవన్నీ నడిపిస్తున్నాడు, మంచి చెడులు. కాబట్టి తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్, బాహ్య కుంభకం వద్దు, లేదు చేయలేరు. అనులోమ విలోమ చేస్తాం. మీకు ఎప్పుడైనా నిత్యం అనులోమ విలోమ ఒక 10 సార్లు చేసి, ఒక అర్ధ నిమిషము, మళ్ళీ ఒక 10 సార్లు చేసి,
అర్ధ నిమిషం ఉండి ఒక 3 నిమిషాలు చేసావనుకో, నీ జీవితంలో జ్వరం వచ్చి నన్ను అడగండి. జ్వరం వస్తే నన్ను అడుగు. ఎక్కువ జలుబు కానీ జ్వరాలు కానీ నొప్పులు కానీ వస్తే నన్ను అడుగు వచ్చి. నేను నా అనుభవంలో చెప్తున్నాను. 30 సంవత్సరముల నుంచి నేను హాస్యంగా చెప్పలేదు, అహంకారంగా చెప్పలేదు. జ్వరం అనేది నాకు తెలియదు. 30 years జ్వరము తెలియదు. ఒళ్ళు నొప్పులు అమ్మా అనేది కూడా తెలియదు నాకు. నిత్యం చేస్తుంటా. మీరు ఎవరు రాని రాకపోని చేస్తుంటాను నేను. ఎవరు రాలేదే ఈ పొద్దు నేనేం చేస్తానని నేను అనుకోను. నా కర్మ నేను చేస్తూ ఉంటా, వచ్చే చెప్తా ఉంటాం. ఇది నేను అనుకునేది, నా మతం అది. నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకొని నేను చేస్తుంటా. 10 మందికి ఉపయోగపడుతుంది ఈ శరీరం. ఈ శరీరముతో పాటు ఇతరులకు కూడా నేను సహాయం చేయాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి మీరు వస్తే చెప్తా ఉంటాను, రాకున్నా చేస్తుంటా. ఇది నా అభిప్రాయం. మీరు కూడా ఆరోగ్యవంతులు కావాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి. తర్వాత ఇప్పుడు అనులోమ విలోమ చేద్దాం. ఇది సూర్యనాడి కుడి ప్రక్క, కుడి ముక్కు దారం ఉంది కదా, ఇది సూర్యనాడి. ఇది ఎడమ ముక్కు ద్వారము చంద్రనాడి. ఈ చంద్రనాడిలో గాలి తీసుకొని సూర్యనాడిలో వదులుతాం, సూర్యనాడిలో గాలి తీసుకొని చంద్రనాడిలో వదులుతాం. అది ప్రక్రియ, అనులోమ విలోమ అంటారు. ఇది చేస్తూ ఉంటే ఇది అద్భుతమైన వ్యాయామం. ఇది నీకు ఎంతో మానసికంగా సంతోషాన్ని ఇస్తుంది. రెడీ? ఇప్పుడు కుడి ముక్కు మూస్తాము, ఎడమ ముక్కుతో గాలి తీసుకో. కళ్ళు మూసుకొనే చేయండి. ఎడమ ముక్కుతో గాలి తీసుకొని మెల్లగా తీసుకో, దండిగా తీసుకొని మూసేయి. ఈ పక్క వదులు, మళ్ళీ ఇక్కడ తీసుకో, ఇక్కడ వదులు. ఇప్పుడు నువ్వేమి కూర్చొని చేయొచ్చు ఇవన్నీ, ఎవరైనా. ఈ చేయి పట్టుకో పెద్దయినా. ఇప్పుడు గాలి తీసుకో. ఇక్కడ నోరు మూసుకోవాలా, ముక్కుతోనే తీసుకోవాలి, నోరు ఎత్తు తీసుకోవద్దు. ఇక్కడ తీసుకో గాలి మెల్లగా. తీసుకున్నావా? తీసుకుంటానే ఇది మూసేయి. ఈ పక్క వదులు, ఈ పక్క వదులు, అట్లా పెట్టుకో. ఇక్కడ వదులు, ఈ పక్క వదులు. ఇక్కడ వదులుతాని మళ్ళీ తీసుకో, ముక్కుతో తీసుకొని ఇది పట్టుకో. ఇక్కడ వదులు, ఇక్కడ మళ్ళీ తీసుకో, మళ్ళీ ఇది మూసేయి. ఇక్కడ వదులుతా ఉండు, మళ్ళీ ఇక్కడనే తీసుకో, మళ్ళీ ఇక్కడ వదులు, మళ్ళీ ఇక్కడనే తీసుకో. మెల్లగా చేయి, తొందరద్దు. ఇక్కడ తీసుకొని మెల్లగా మెల్లగా చేయి. ఇక్కడ తీసుకో, ఈ పక్క వదులు, మళ్ళీ అక్కడనే తీసుకో, ఇక్కడ వదులుతా ఉండు, మళ్ళీ ఇట్లా తీసుకో. అట్లా చేస్తూ ఉండు, మెల్లగా చేయి, తొందరగా అర్థం మధ్య తెలుసు కాబట్టి. చక్కగా ముక్కుతోనే పని. నీకు తల ఊపవద్దు, చేతులు ఊపవద్దు కావాలి తప్ప చేస్తూ ఉండు. కనీసం 1 minute కూడా చేయలేకపోతే ఎలా? తీసుకో. నీ గాలి నువ్వు తీసుకోవాలా, నీ గాలి నువ్వు తీసుకుంటున్నావు. మనం అది కూడా తీసుకోలేని స్థితులు అవుతాయి మనకు. నీ గాలి నువ్వు తీసుకోకపోతే అనారోగ్య పాలవుతాము. అలా వెరీ గుడ్, బాగా చేస్తున్నారు. అలా చేస్తూ ఉండాల. రిలాక్స్, విశ్రాంతి తీసుకోవాలా. కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు ఊరికే సింపుల్గా చెప్తున్నాను, మీకు అవగాహన అయ్యేంతవరకు. మీకు ఇది ఎక్కువ 1 నిమిషం వరకు చేసినా అంటే తల ఊపుతుంది, కొత్తగా తల ఊపుతుంది. అంటే ప్రాణశక్తి నీకు మెదడుకు పంపించింది. ఇంతవరకు నువ్వు పీల్చుకునే గాలి మెదడు కణాలకు అందలే, ఇప్పుడు అందుతుంది అట్లా. ఓకే, ఇప్పుడు అనులోమ విలోమ సాధన ఇలాగ అయిపోయింది. ఇప్పుడు భ్రామరీ చేద్దాం, మనశ్శాంతి కోసం, మనస్సు నిర్మలం కోసం. భ్రామరి, ఉద్గీత 2 చేద్దాం. ఇప్పుడు భ్రామరి, భ్రమరం అంటే తుమ్మెద వలె శబ్దం చేయాలి. తుమ్మెద ఎలా చేస్తుంది ఒకసారి గుర్తుపెట్టుకో. ఇది తుమ్మెద శబ్దం. చెవులు బటన్ వేలతో మోస్తాం. మధ్యపి వేలు, ఉంగరపు వేలు కళ్ళు మూసుకో, చూపుడు వేలు పైన పెట్టుకో. గాలి ముక్కు ద్వారా పీల్చుకో,
మళ్ళా ముక్కుతో గాలి పీల్చుకోవాలి. 5 సార్లు చేయాలి ఇలాగ. మళ్ళీ ముక్కుతో గాలి పీల్చుకో. ముక్కుతోనే గాలి పీల్చుకో. మళ్ళీ మళ్ళీ శబ్దం చేస్తూ ఉండు. స్లోలీ రిలాక్స్. విశ్రాంతి తీసుకో. అలాగే కళ్ళు మూసుకో. తెరవద్దు, కళ్ళు తెరవద్దు. ప్రశాంతంగా ఉండండి. ఒక మంచి వెలుగు కనపడుతుంటుంది కళ్ళు మూసుకుంటే. మంచి వెలుగును చూస్తూ ఉంటావు భూమధ్య స్థానంలో. ప్రశాంతంగా ఉండాలి. బ్రుకుటి మధ్యలో ఒక వెలుగు కనపడుతుంది, దాన్ని చూస్తూ ఉండాలి ప్రశాంతంగా. రిలాక్స్. తరువాత ఉద్గీత ప్రాణాయామం 5 సార్లు ఓంకారం చేద్దాం. అకార ఉకార మకారములు. ఆ ఎంతసేపు అన్నావో అని పెదవులు మూసేయాలి. ఇలా అట్లా గాలి బాగా ముక్కు ద్వారా తీసుకొని బాగా మనము పద్మాసన స్థితిలో, ధ్యాన స్థితిలో కూర్చొని ముక్కు ద్వారా గాలి దండిగా పీల్చుకొని శబ్దం చేయాలి. రెడీ? గాలి పీల్చుకో. ముక్కుతో గాలి పీల్చుకో. మళ్ళీ ముక్కుతో గాలి పీల్చుకోవాలి. రిలాక్స్. విశ్రాంతి, విశ్రాంతి, విశ్రాంతి. యు టేక్ రెస్ట్. ప్రశాంతంగా ఉన్నాము, విశ్రాంతి తీసుకుంటున్నాము. ఓకే, ఓపెన్ యువర్ ఐస్, స్టాప్ దేర్. ఇప్పుడు ఇంకా ఉజ్జాయి అంటే అది గొంతులోకి శబ్దాలు రావు అప్పుడే. అది అలవాటు చేసుకుంటే నిదానంగా వస్తాయి. 7 స్టెప్ ప్రాణాయామాలు. ఫస్ట్ మనము ఎక్సర్సైజ్ చేసాం, ఎక్సర్సైజ్ వ్యాయామం చేసాం, అప్పుడు బాడీ అలర్ట్ అవుతుంది. తర్వాత 2వ స్టెప్కు ఆసనాలు ఉంటాయి. పద్మాసనం, బద్ధ పద్మాసనం, ఇవన్నీ ఉన్నాయి. మయూరాసనం, మండూకాసనం, ఇవన్నీ ఉన్నాయి. ఆసనాలు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మనం ఈరోజు ఊరికే పరిచయంగా మాత్రమే మనం చేసుకున్నాము. కాలం ఎక్కువ టైం కాకుండా ఇంతవరకు మనం చేసాము. తర్వాత మనము ఇంతకు ముందు సింహాసనం వేసేవాళ్ళం, తర్వాత హాస్యాసనం చేసేవాళ్ళం. అది కూడా ఒకసారి మనం ఉత్సాహం కోసం చేస్తాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడు సింహాసనం చేస్తాం. సింహాసనం అంటే ఎలా కూర్చోవాలి?
మనం ఇలా మోకాళ్ళ మీద కూర్చొని ఇలా కూర్చోవాలి. చేతులు ముందుకు కానీ చేతులు ఇలా ముందుకు పెట్టి సింహం అంటే మీకు తెలుసు కదా. సింహం గర్జన, నాలుక బయటికి తీయాల. గాలి తీసుకోవాలి నోటితోనే. ఈ సింహాలన్నీ ఆకలి కొన్నాయి, ఏం సరిగా అడచలేకుండా. ఓకే ఓకే, సిట్ డౌన్. పద్మాసన వజ్రాసనంలో కూర్చోండి, పర్వాలేదు. లేదా పద్మాసనంలో కూర్చోండి మామూలుగా. ఓకేనా? సరే, ఇంకొకటి హాస్యాసనం చేద్దాం. అందరు గెటప్. సిటీలలో ఎక్కువగా చేస్తూ ఉంటారు హాస్యాసనం. ఎప్పుడైనా జీవితంలో కాదు ఎప్పుడైనా మీ జీవితాలలో కడుపు నిండా నగినారా? మీ ఇండ్లలో ఎప్పుడైనా నగినారా? ఏం జీవితం అన్నా, బడుగు జీవితము, నవ్వులేని జీవితమేనా? ఈ జీవితమే వద్దు మనకు. ఈ అవకాశం వచ్చింది, మన ఇష్టం వచ్చినట్లు నాగండి. రెడీ, స్టార్ట్. వీళ్ళల్లో నగిన వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికంటే లక్ష్మణ్ణకే ఇవ్వాలి. ఫస్ట్ ప్రైజ్ లక్ష్మణ్ణకు వస్తుంది. ఆయన తగినట్టు ఎవరు నగరు సరిగా. చాలా సంతోషం. సిట్ డౌన్. చేద్దాం. ఇంటికాడ చెప్పరాకపోతే పాయ 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 యాడికి పోయినాడో కూతురా. ఇంట్లో మీ భార్య ఏమంటుంది? పోయినాడు పొద్దున పోయినాడు, ఇంతగా పత్తా లేదు. కాదులే, మాట వరుసకి చెప్తున్నాను. ఇంట్లో చెప్పేస్తే ఏ సగాదా లేదు. వ్యాపారాల్లో ఒక ఆయన అన్నాడు, పొద్దున్నే 5 గంటలకు దొడికి పోతాడంట, ఇంటికి వచ్చేళ్ళకి 9 అవుతుందంట. ఏమిరా ఇది? ఎవరన్నా పోయి 8 గంటలకు పోయి ఏమ్మా మా లేడా పెద్ద ఆడిపోయినాడంటే, పొద్దున చీకట్లో పోయినాడు, నా ధూమ్ తగిలిపోను, ఇంకా 9 అవుతుంది రాలే, ఇంటికి కొంపకు సావలే అని తిడుతుంది అయ్యమ్మ. ఏమి రా నీ బాధ, ఎందుకు ఇంత? ఏం సుబ్బరాయుడు పోయిరా, బడి ఆడింది తెరిచినాడు. కొంత ఫ్రూట్స్ గిట్స్ తిందులే ఉండొచ్చు, ఇడిచేస్తావా ఆ పిల్లోని? పెట్టినాము ఇంకా ఒక, నువ్వు పోయి రావచ్చు, ఇడిచి రాపు. 5 నిమిషాలే లేదా బడికి ఇడిచిపెట్టిరా, ఉంటాం. ఆడికి పంపు. లేదులే, వాళ్ళ బల్లో లేవులే. అతన్ని విమర్శించి అడిగాం, ఎందుకయ్యా 5 గంటలకు పోతావు? ఏమి ఒకటి వినాలి, 5 గంటలకు దొడ్డికి పోతే 9 గంటలకు ఇంటికి ఎందుకు వస్తున్నావు అని అడిగినాను. ఆయమ్మని అడిగితే తిడుతుంది. ఇంకా నేను అడిగితే అతను ఏమన్నాడంటే, మలబద్ధకం దొడ్డికి రాదు, ముక్కి 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 రొంచేపు కూర్చుంటాడంటారు, అంత ముక్కి 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 9 గంటలకు అట్లా అని ఎట్లా తిరిగి ఇట్లా తిరిగి 9 గానికి రాదు స్వామి నాకు. అరే 9 గంటలకు రాదా? నీళ్ళు ఎక్కువ తాగి 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 సత్తండా స్వామి అంటాడు. పోనీ ఆకుకూరలు బాగా, ఆకుకూరలేని స్వామి మేకన్నా వెళ్ళేట్టు నమ్ముతాడు స్వామి అంటాడు. అన్ని ఏ దానికి అది చెప్తాడు.
ఓరే ఎనిమా అన్న తీసుకోవచ్చు కదా అంటే ఆడికి అన్ని ముడ్డులో చెక్కినారు స్వామి, అది కూడా అయిపోయింది స్వామి అంట. నా బతుకి ఇంతే స్వామి అంటాడు. ఏం చెప్పాలి అతనికి, ఏం సమాధానం చెప్పినా అన్నీ అయిపోయినాయి అంట. మలబద్ధకం ఉంది, అది రాదు. ఏమి కారణము అంటే వ్యాపారాల్లో ఒకటి ఉంది, చీకట్లో మొగ్గములో దిగితే గుంత మొగ్గాలు ఉన్నాయి, అప్పుడు గుంత మొగ్గలంతో 9-10 వరకు లేయడు, నేస్తానే అంటాడు. అది దొడ్డికి టైం దాటిపోయిన సమయానికి దొడ్డికి పోడాడు, నేస్తానే అంటాడు, మళ్ళీ చూసుకుందాంలే అని. అది ఆపు చేయడం ద్వారా బద్ధకం ఏర్పడింది, మలబద్ధకం. అది పిలిచే రాదు. ఎప్పటికైనా పెద్ద పొరపాటు పనులు చేయకండి. ఇప్పుడు తుమ్ములు వచ్చినా ఆపకూడదు, దగ్గు వచ్చినా ఆపకూడదు, లెట్రిన్ వస్తే ఆపకూడదు, ఒంటికి వచ్చే ఆపకూడదు. ఈ జాగ్రత్తలు పడాల మనిషి, అది ప్రమాదాలకు దారి తీస్తుంది. ఆరోగ్యాలు ఈ విధంగా కాపాడుకోవాలి మన ఆరోగ్యాలను. కాబట్టి ఇట్లాంటివన్నీ ఎంతోమంది అనారోగ్యాల పాలై తెలియక పాపం అనుకూలాలు లేక అందరికీ యోగాలు ఎవరు గబ్బతారు, ఎవడు చెప్పేటోడు ఎవడయ్యా. మత్తులుగా పల్లెలు ఉన్నాయి, చెప్పే దిక్కు లేరు, అందరూ మోకాలు చెప్తే లేకపోతే లేవు. అది నేను నా అదృష్టం, నాకు 10 మందికి చేతనైన సహాయం చేసేటువంటి భాగ్యం నాకు లభించినందుకు కూడా నాకు భగవంతుని దయా. అది నాకు కూడా గొప్ప సంగతే కదా, మీరు రావడం కూడా గొప్ప సంగతి. వస్తున్నారు, ఎంతో మంది రావాల్సిన అవసరం లేదయ్యా. 10 మంది ఉన్నా చాలు, మంచి వాళ్ళు 10 మంది ఉన్నా చాలు. ఎందుకు చెత్త చెదారం?